అమ్మ నేను దండం పెట్టి చూసిన ఆరుల్లా కొండ సూర్యకి ఏమంటుందో క్షమించండి నాగార్జున గారు క్షమించండి. మరి ఎందుకు తాత ఇయ్యాలా ఎట్టట సంగతి మరి క్షమించండి అని ఇయ్యాలా ఆమె ఏదో ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో మూత మోగిస్తుంది అని అంటే ఈ తల్లి గతంలో ఏం చేసిందయ్యా అంటే ఈ తల్లి చేసిన ఉద్ధారకం ఏందయ్యా అంటే నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో ఏం మాట్లాడిందో ఇప్పుడు మనం అని మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా పెంచి చేయొద్దు. ఏం మాట్లాడిందో సమస్త లోకానికి ఎరికే. నాగార్జున కుటుంబం మీద కూడా ఏం పలుకులు పలికిందో అందరికీ ఎరికే. ఇక ఈ నాగార్జున ఊకుండా నాగార్జున ఏం చేసిండయ్యా అంటే అమ్మ ఇంత పనుకున్నావు అని ఆయన కోర్టు మెట్లెక్కి పరువు నష్టం దావా చేసిండు. ఇక అది ఇంతింత కొసకొచ్చింది, ఏదో అయితట్టుంది. ఇక ఈమెకు అదురు జ్వరం పడ్డది. లేనిపోనివన్నీ ఎట్లా మాట్లాడుతీవి, ఏమిటికి మాట్లాడుతీవి, అసలు ఏంది, నువ్వు వాళ్ళ కుటుంబం మీద నువ్వు నిందలేయాల్సిన అవసరం నీకేం వచ్చింది, ఎందుకు నాగ చైతన్యను సమంతను బదనాం చేసినావు, ఎట్టెట సంగతి ఏంది ఏం కథ అని అద్దులు ఆల్మాలు అడుగుతట్టురు కోర్టోళ్ళు. ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఈమెకు పిగరు పడ్డది. పిగరు పడి ఇక రేపో మాపో మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చేది ఉంది. ఎవరు నాగార్జున కోర్టు కాడికి పోయి ఇక ఆఖరి తీర్పు వచ్చే ఇక పండు వండి పాకానికి వచ్చింది అనుకో రాదురి. ఏదో అయితట్టుంది, ఏం చేయదు అని ముందుగానే పసిగట్టింది ఈ సురేఖ. ఇక ఇప్పుడు ఎటు చేయదు, ఏం చేయదు. నిన్న మొన్ననే రేవంతయ్యను నా బిడ్డ సుస్మిత ఆటపోయే కూతలు కూస్తే అన్యాయంగా సోషల్ మీడియాలో మా మీద పోస్టులు పెట్టి మమ్మల్ని బదనాం చేసిరి. నా చేతి కిందోడు కూడా నాకు మచ్చ తెచ్చాడు. వాడు కూడా మంచి మంచి పనులు చేయరా అంటే అన్నీ కొంచెం గొప్ప పనులు చేసి నా కొంప ముంచిండు. నా చేతి కిందోడు గా పని చేసే నన్ను గిట్లా బదనాం చేసే, నా కడుపులో పుట్టిన బిడ్డ సుస్మిత గట్లా చేసే, పొంగులేని శ్రీనివాసరెడ్డి, రోహిణ్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని వాళ్ళ మీద పెట్టి ఏదేదో అని ఆఖరికి వస్తారా కల్లా నేను పోయి ఆరలకు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే క్షమాపణ కోరితే చేతులు దొరికించుకుంటే ఎటనో గట్ట ఈ పంచాది ఒడిపించుకుంటే ఆఖరికి వస్తారా కల్లా నాగార్జున పంచాది ఇది ఏదో అయితట్టే ఉంది. ఏం చేయదు, ఎట్ట చేయదు దేవుడా అని ఈమె ఇప్పుడు ఇంట్లో కుర్తిలో పడ్డ ఏలుకోలే తండాడుతుందట పాపం. ఉత పుణ్యానికి అంటే ఈ మాట ఊకూకనే నోరు వారేసుకుంటే ఇప్పుడు నాగార్జున నా మీద పరువు నష్టం కేసు వేసి దావా చేసి ఎట్లా చేయొద్దు, ఏం చేయొద్దు అని ఇప్పుడు ఆమెకు తెల్లని దాకా నిద్ర పడితే అంత ఒట్టు. మరి ఏం చేయాలి? అటు ఇటు చూసింది, ఓ బాబనాయన కాడికి పోయింది. ఎట్లా చెయ్యా, ఏం చెయ్యా, కడుపులో ఎలుకలు జ్వరపడ్డట్టే ఉంది, భయం అవుతుంది, చెమటలు పడుతున్నాయి, నా పానం నా తావున లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేద్దు పంతులు అయ్యగారు అని పోయిందట. మరి ఏం సంగతి అమ్మ, ఎట్లా ఏంది ఏం కథ అంటే గిటగిట సంగతి. నేను గతంలో నాగార్జున కుటుంబం మీద ఉత్త పుణ్యానికి నోరు వారేసుకున్నా. నాగార్జున నాగ చైతన్య సమంత జంట మీద నేను వాళ్ళ విడాకుల విషయంలో విచ్చలవిడిగా మాట్లాడినా. నా నోరుకు అద్దు లేకపోయింది, నా నోరుకు తాళం లేకపోయింది. నేను ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా, వాళ్ళు నా మీద పరువు నష్టం దావా వేసిర్రు. ఎట్లా చేయదు, ఏం చేయదు, అది ఓ కొలిక్కి వస్తట్టుంది. రేపు నేను ఆహా
ఇక సురేఖ ఆయల్లా ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడితే ఉత్తపుర్ర అయింది. ఆఖరికి వస్తున్న కల్లా నాగార్జున కోర్టు మెట్లు ఎక్కితే ఈమె ముఖం నేలబడ్డది అంటట్టు లోకము. నేను మునిపే నేను దేవుళ్ళ శాఖ మంత్రి, ఎట్ట చేయొద్దు ఏమి చేయొద్దు అని ఇప్పుడు ఆమె నీ దండం పెట్టి కింద మీద అయ్యి ఒడ్డున పడ్డ చేప పిల్లోలే గిలగిల కొట్టుకుంటుంది. ఇక అప్పుడు ఆయనే ఏం లేదు కానీ ఈ నువ్వేం చేయాలంటే ఇప్పుడు పంచాంగం చూసి పెద్ద మనిషి ఈ గడియ బాగలేదు, ఈ నక్షత్రం బాగలేదు, ఈ తిథి బాగలేదు, రాహు రంకెలేస్తుండు, కేతువు కాలు దూవుతుండు, మొత్తానికి నీకు శనిదేవుడు మొత్తం నీ మీదనే కూర్చుండు. అమ్మ ఇవాళ దాకా ఏం ముట్టుకోకు, ఎవరితో మాట్లాడకు, ఏం ఆలోచన చెయ్యకు, నువ్వు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా, ఏది రాత్రా నిద్రపోకుండా అర్ధరాత్రి దాటిని 12 కొట్టి ఇక సెకండ్లు వచ్చినాయి అంటే అర్ధరాత్రి 12 దాటిందంటే ఇక నువ్వు నా తప్పు అయిందాను నాగార్జున ఏదో పొరపాటున ఆనాడు అన్ననయ్యా జ్వరమాయగా నీకు నన్ను క్షమించు, నేను క్షమాపణ కోరుతున్నా. గతంలో నాగార్జున మీద అన్న మాటలకు అభాండాలకు నిందలకు బదనాలకు అన్నీ నేనే కారకురాలి, నేను పశ్చాత్తాపడుతున్నా. అన్యాయంగా నోరు వారేసుకున్నందుకు నన్ను క్షమించువో నాగార్జున అని నువ్వు ఈ రకంగా ట్వీట్ పెట్టు. సోషల్ మీడియాలో గిట్లా రాసి వదులు. అది ఇక సోషల్ మీడియా కోళ్ళలాగా చూసుకుంటాయి, దాన్ని విస్తరింపజేస్తారు. అది చిన్నగా మెల్లగా నాగార్జున కంట పడుతుంది. అరే పాపం తప్పైందని ఒప్పుకుంటుందా, ఎట్లా చేయాలి, ముందడుగేద్దునా వెనకడుగేద్దునా అనేది అప్పుడు నాగార్జున కూడా కొంచెం వెనక ముందు అవుతాడు. కాబట్టి నువ్వు ఈ పని ఇప్పుడు చేయకు. అది రాత్రా 12 కొట్టంగా అర్ధరాత్రి దొంగ రాత్రి 12 దాటినాక నువ్వు ఇగో ఈ ట్వీట్ పెట్టంటే అమ్మ ఇక అప్పుడు ఇక ఈ తల్లి ఊపిరి పీల్చుకొని ఎటువా రావమ్మా ఊపిరి పీల్చుకో. అగో మొఖాన కళ అవసరం లేదు, మొఖాన వన్య తప్పి చిన్నపోయింది, ఆ ముఖం కళ తప్పిపోయింది. ఎండాకాలంలో పల్లెటూర్లు ఆనకాలంలో ఎట్లా ఉంటాయి పల్లెటూర్లు?